డోల మూతలతో మోసుకొని వెళ్ళేవారు. అలాగే గర్భవతుల కంటే చాలా ఇబ్బందులు. అలాగే మా యొక్క ఆరోగ్యం బాగోలేకపోయినా సరే డోల మూతలతో మోసుకొని వెళ్ళేవారు. డోల మూతలు వేసి మోసుకొని వెళ్ళేవారు. ఇప్పటికీ ఈదులపాలెం పిహెచ్సిలో వచ్చినప్పటి నుంచి కూడా మాకు సరిగా మెడిసిన్ అందుబాటులేదు. కాబట్టి మాకు నర్సులు డాక్టర్స్లను జగడపల్లి హాస్పిటల్స్లోని నియమిస్తారని ప్రభుత్వం వారు కోరుతున్నాం. ఇప్పుడు మీ ఏరియాలోని సుమారు ఇంచుమించు ఇక్కడ ఆసుపత్రి కట్టారు కదా, ఎన్ని ప్రాంతాలకి ఇక్కడ మొత్తం దగ్గర ఉంటుంది? అంటే ఎన్ని గ్రామాలకు దగ్గరలో ఉంటుంది ఆసుపత్రి? దగ్గరలో ఒక సుమారు 25 గ్రామాలు ఉంటాయి సార్. ఇలా చుట్టుపక్కల కుంపేట గ్రామం అంటే కుంపేట మండలం కూడా ఇందులో అనంతగిరి ఆ మండలం వారు అందరు చేరుకోవాలంటే 25 దాటి ఉంటాయి సార్ గ్రామాలు. కాదమ్మా, ఇక్కడ ఇప్పుడు అంటే గతంలో ఎక్కడైనా ఈ గ్రామాలకు సంబంధించి ఎవరైనా వైద్యం అందక ఎప్పుడైనా చనిపోయిన ఘటనలు ఉన్నాయా? ఘటనలు అంటే చాలా ఉన్నాయి సార్. ముందు రోడ్డు లేనప్పుడు డోల మూతలతో కట్టి తీసుకెళ్ళేప్పుడు మధ్య దారిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉండేవి సార్. ముందు జరిగాయండి. ఇప్పుడు ఈ ఆసుపత్రి ఇంచుమించు అంటే మీరందరూ ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తేనే వచ్చిందా, లేకపోతే ప్రభుత్వం వెంటనే ఇచ్చింది? లేదు సార్, ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేయక ఈ హాస్పిటల్ కట్టారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం స్థానికుల కథనం ప్రకారము ఇక్కడ ఆసుపత్రి సౌకర్యం లేక గతంలోనైతే పాడేరు పిహెచ్సికి వెళ్ళేవారు. అలాగే ఎట్టకేలకు ఇక్కడ మనకు చూస్తున్నాం కదా ఈదులపాలెం పిహెచ్సి అయితే అప్పుడు ఏర్పాటు చేశారండి. అక్కడికి వెళ్ళేందుకు కూడా సుమారు ఇంచుమించు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజనులందరూ కూడా 25 కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పని వాళ్ళు వాపోతున్నారు. ఏదేమైనప్పుడు గతంలో కూడా డోలి మూతలు వెళ్ళినప్పుడు సరైన వైద్యం అందకంటే ఆసుపత్రికి సమయానికి తీసుకెళ్ళలేక వైద్యం అందక చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పని వారు చెందుతున్నారు. అలాగే ఇది మారుమూల ప్రాంతము. ఎట్టకేలకు ప్రభుత్వం వీళ్ళు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తే వైద్యం ఏంటంటే వైద్యం అందేందుకని చెప్పని ఇక్కడ ఆసుపత్రి కట్టారు. అది నిజంగా చాలా ఆనందకరమైన విషయమనే చెప్పాలి. కాకపోతే 2 నెలలు అయినప్పటికీ కూడా ఇంకా అది పూర్తి కాకపోవడంతో వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేడు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురై ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలు సైతం వైద్యం అందాలంటే ఇక్కడ కట్టినట్టు పిహెచ్సి కట్టారు కదా, ఇక్కడ మామూలుగా మినీ ఆసుపత్రిలా కట్టారు కనుక మారుమూల ప్రాంతాలు సైతం అక్కడక్కడ వైద్యం అంటే పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం అందాలంటే ఇలాగా ఇటువంటి ఆసుపత్రులు కట్టిస్తే చాలా మంచిది. అయినప్పటికీ ఏంటంటే అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు చేరువవుతుంది. మరి ఇలా కట్టేసి వదిలేస్తే అది ప్రజాధనం దుర్వినియోగం తప్ప అది పనికొచ్చేది కాదు. మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు అలాగే ప్రభుత్వం కూడా స్పందించి ఇక్కడ ఆసుపత్రి భవనంగానే ఇక్కడ ప్రారంభిస్తే అంటే ఆసుపత్రి ఏంటంటే వైద్యం అందుబాటులో తీసుకొచ్చినందుకు నర్సులు డాక్టర్లు అందరినీ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రారంభిస్తే సుమారు 21 గ్రామాలకు చెందిన గిరిజనులకి పూర్తి స్థాయిలో వైద్యం అందుతుంది. డోలి మూతలు కూడా తగ్గించవచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తున్న మరణాల సంఖ్య కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే ఇంటి వద్దకే వైద్యం అనే రూపులో ఏంటో ప్రభుత్వాలు అంటుంటాయి కనుక ఇది నెరవేరే రోజు రావాలంటే ఇక్కడ ఆసుపత్రి తప్పనిసరిగా ఓపెన్ చేయాలని చెప్పని ఆయా గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.